నిజరూపం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కనిపించే ఏకైక ఆలయం ఇది. మిగిలిన సంవత్సరమంతా విగ్రహాన్ని 7 మందపాటి గంధపు పొరలతో కప్పి ఉంచుతారు. ఈ కథ భగవంతుడైన విష్ణువు యొక్క అత్యంత ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి సంబంధించినది. హిరణ్యకశిపుని వధించిన తరువాత కూడా నరసింహస్వామి క్రోధాగ్ని మరియు ఉగ్రరూపం శాంతించలేదు. దీనివల్ల ఆయన తాపానికి లోకమంతా దహించుకుపోసాగింది. భక్త ప్రహ్లాదుడు మరియు ఇతర దేవతల ప్రార్థన మేరకు తన తాపాన్ని శాంతింపచేసుకోవడానికి నరసింహస్వామి ఈ సింహాచలం పర్వతంపై శాశ్వతంగా నివసించారు. కానీ ఆయన ఈ విశాలమైన మరియు ఉగ్రరూపం శతాబ్దాల పాటు ఈ పర్వతంపైనే ఉండిపోయింది మరియు కాలక్రమేణా మట్టి రాళ్ల కింద కూరుకుపోయింది. చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజు పురూరవుడికి నరసింహస్వామి స్వయంగా కలలో కనిపించి తన స్వయంభూ విగ్రహం ఈ కొండపై మట్టి కింద ఉందని దాన్ని వెలికితీసి ప్రతిష్ఠించమని చెప్పారు. పురూరవ మహారాజు ఆ విగ్రహాన్ని కనుగొని ప్రతిష్ఠించినప్పుడు స్వామివారు ఆయనకు ఇలా ఆజ్ఞాపించారు: నా ఉగ్రతను శాంతపరచటానికి నన్ను ఎప్పుడూ మందపాటి గంధపు పొరతో కప్పి ఉంచండి మరియు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నా నిజరూపం కనిపిస్తుంది. అందుకే శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఏడాదిలో 364 రోజులు విగ్రహం గంధంతో కప్పబడి ఉంటుంది. కానీ అక్షయ తృతీయ రోజున ఆ గంధాన్ని తొలగిస్తారు. ఈ రోజున మాత్రమే భక్తులకు భగవంతుని అసలైన సంయుక్త రూపమైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కొన్ని గంటల పాటు లభిస్తుంది. దీనిని చందనోత్సవ దర్శనం అంటారు. ఈ అరుదైన దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. కామెంట్స్ లో జై నరసింహవంతుని నిజరూపం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కనిపించే ఏకైక ఆలయం ఇది. మిగిలిన సంవత్సరమంతా విగ్రహాన్ని 7 మందపాటి గంధపు పొరలతో కప్పి ఉంచుతారు. ఈ కథ భగవంతుడైన విష్ణువు యొక్క అత్యంత ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి సంబంధించినది. హిరణ్యకశిపుని వధించిన తరువాత కూడా నరసింహ